ఈటీ ఎక్స్క్లూజివ్. దేవరకు తెలుగులో ప్రమోషన్తో పని లేదు. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరే చాలిక్కడ. ఆ బ్రాండ్తోనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అసలు సమస్య అంతా పక్క ఇండస్ట్రీలోనే వస్తోంది. మరీ ముఖ్యంగా హిందీలో అండి. దేవరని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి దానికోసం దేవర ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటో తెలుసా? హ్యావ్ ఎ లుక్. మరో 10 రోజుల్లోనే దేవరా వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్ లోను జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దేవరకు హిందీ మార్కెట్ కీలకం. అందుకే అక్కడి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టారు తారక్ అండ్ టీం. అయితే ఈ బూస్టప్ దేవరకు సరిపోతుందా అనేది అసలు ప్రశ్న. దేవర ట్రైలర్ను ముంబైలోనే లాంచ్ చేశారు. అక్కడి నుంచి మీడియాను ఇప్పటికే 2 సార్లు కలిశారు దేవర టీం. దానికి తోడు హిందీలో పాపులర్ షోలకు కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారక్ అండ్ టీం. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు వెళ్లారు. ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు. దాంతోపాటే సందీప్ వంగతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో RRR, సాహో సినిమాలకు కపిల్ శర్మ షో బాగా హెల్ప్ అయింది. దేవరకు ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్. దాంతోపాటు నార్త్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తమిళంపై ఫోకస్ చేశారు. అక్కడ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ భారీగానే జరిగింది. హిందీ, తమిళం అయిపోయింది. నెక్స్ట్ కన్నడ, మలయాళంలోనూ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దేవర టీం. చివర్లో తెలుగు ఆడియన్స్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది. అన్నీ బానే ఉన్నాయి, కానీ హిందీలో ఈ ప్రమోషన్ దేవరకు సరిపోతుందా అనేది చూడాలి. అన్నట్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దేవరకు ఎర్లీ మార్నింగ్ షోస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. శంకర్ ఇక నుంచి గేమ్ చేంజర్ పై మాత్రమే ఫోకస్ చేయబోతున్నారా? తాను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి వెళ్లిపోయారు రామ్ చరణ్. అందుకే తన బాధ్యతల్ని శంకర్ తీసుకుంటున్నారా? ఇప్పటి నుంచి పూర్తిగా సినిమా రిలీజ్ అయ్యే వరకు దీనిపైనే ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారా? ఇండియన్ 3ని పక్కన పెట్టి మరి చరణ్ సినిమాతో శంకర్ జోడీ కట్టబోతున్నారా? లెట్స్ వాచ్. గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోయి కూడా చాలా రోజులవుతుంది. కానీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. మొన్న వినాయక చవితికి కూడా ఊరించి ఒక్క పోస్టర్ వదిలారు. దానిపై కూడా రిలీజ్ డేట్ లేదు. సెప్టెంబర్లో సెకండ్ సింగిల్ అనే అప్డేట్ మాత్రమే ఇచ్చారు. దాంతో శంకర్ పై ఫ్యాన్స్ కోపం కంటిన్యూ అవుతూనే ఉంది. పరిస్థితులు చూస్తుంటే శంకర్ పూర్తిగా గేమ్ చేంజర్ పై ఫోకస్ చేసినట్లే అనిపిస్తుంది. సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనూ గేమ్ చేంజర్ ఫోటోను అప్డేట్ చేశారు శంకర్. నిన్న మొన్నటి వరకు ట్విట్టర్లో భారతీయుడు 2 ఫోటోనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి గేమ్ చేంజర్ వచ్చింది. దాంతో ఇకపై తన ఫోకస్ చరణ్ సినిమాపైనే అని చెప్పకనే చెప్తున్నారు ఈ దర్శకుడు. గేమ్ చేంజర్ పూర్తి చేసి ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేశారు రామ్ చరణ్. దీనికోసం ఇప్పటికే ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ ఈ మధ్య ట్వీట్ కూడా చేశారు చరణ్. ఇప్పటికే స్క్రిప్ట్ అంతా పూర్తి చేసి చరణ్ కోసం వేచి చూస్తున్నారు బుచ్చి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది RC16. దసరా తర్వాత RC16 సెట్స్ పైకి రానుంది. ఈలోపు గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు కానుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. సినిమాపై శంకర్ కాన్సంట్రేట్ చేసే తీరుపైనే రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. దిల్ రాజు మాత్రం క్రిస్మస్ రిలీజ్ అని కాన్ఫిడెంట్ గానే చెప్తున్నారు. చూడాలిక ఏం జరుగుతుందో. అన్నిసార్లు పెద్ద సినిమాలే వచ్చి ఇండస్ట్రీని ఆదుకోవడం అంటే కష్టమే. పైగా భారీ సినిమాల సక్సెస్ రేట్ కూడా తక్కువే. అలాంటి సమయంలో చిన్న సినిమాల వాల్యూ ఇండస్ట్రీకి తెలుస్తుంది. ఖాళీగా పడిన థియేటర్స్కి కళ తీసుకొచ్చేది ఈ లో బడ్జెట్ సినిమాలే కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ ఏడాది చిన్న సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2024లో గుంటూరు కారం, కల్కి మినహా పెద్ద సినిమాలు పెద్దగా రాలేదు. ఇందులో కల్కి 1100 కోట్లు వసూలు చేయగా 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది గుంటూరు కారం. ఈ రెండు మినహా 2024ను కాపాడుతున్నది పూర్తిగా చిన్న సినిమాలే. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ అయినా, సమ్మర్లో వచ్చిన టిల్లు స్క్వేర్ అయినా, సేవియర్స్ మాత్రలో బడ్జెట్ సినిమాలే. కల్కి తర్వాత కళతప్పిన బాక్సాఫీస్ను సరిపోదా శనివారంతో గాడిన పెట్టారు నాని. ఈ భారీ సినిమాల మధ్యలో బడ్జెట్తో వచ్చిన కమిటీ కుర్రోళ్లు కుమ్మేశారు. యదువంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలైంది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు బయర్లకు లాభాల పంట పండించింది. అలాగే ఆగస్టు 15న వచ్చిన ఆయ్ కూడా డబుల్ బ్లాక్ బస్టరే. కమిటీ కుర్రోళ్లు ఆయ్ మాత్రమే కాదు, మొన్నొచ్చిన 35, గత వారం విడుదలైన మత్తు వదల్రా 2 కూడా మంచి విజయం అందుకున్నాయి. మరీ ముఖ్యంగా మత్తు వదల్రా 2 అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. త్వరలోనే శ్రీవిష్ణు స్వాగ్, మ్యాట్ 2 లాంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. మొత్తానికి ఈ చిన్న సినిమాలే బాక్సాఫీస్ను కాపాడుతున్నాయి. కొత్త సినిమాలు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? థియేటర్స్నైతే అలాగే ఖాళీగా వదిలేలేరు కదా. అందుకే పాత సినిమాల్ని మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈ వారం కూడా ఇదే జరుగుతుంది.
ఒకటి రెండు కాదండోయ్, ఏకంగా 4 పాత సినిమాలు రీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా? రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తుంది ఇప్పుడు. మొన్న గబ్బర్ సింగ్ మంచి వసూళ్లు తీసుకొచ్చింది. దాంతో నెక్స్ట్ వీకెండ్ అంతా రీ రిలీజ్లతోనే సరిపెడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20న రజనీకాంత్ శివాజీ రీ రిలీజ్ కానుంది. ఇక మురుగదాస్ నిర్మించిన జర్నీ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ సెప్టెంబర్ 20న కొత్త సినిమాల్ని రిలీజ్ చేయట్లేదు మేకర్స్. సుహాస్ గొర్రె పురాణం మాత్రమే ఈ వారం వస్తుంది. అది కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఇన్నాళ్లకు డేట్ కుదిరింది. అందుకే రీ రిలీజ్లతోనే ఈ వారం థియేటర్స్ నింపాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 21న సిద్ధార్థ్ బొమ్మరిల్లు రీ రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ అదితి పెళ్లి నేపథ్యంలో ఈ హీరో ట్రెండింగ్ లో ఉన్నారిప్పుడు. అది బొమ్మరిల్లు రీ రిలీజ్ కు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి. మరోవైపు సెప్టెంబర్ 21నే రవితేజ వెంకీ సినిమా మళ్లీ విడుదల కానుంది. నిజానికి 2023 డిసెంబర్ 31న వెంకీ రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించింది. దాన్ని మరోసారి రిలీజ్ చేస్తున్నారిప్పుడు. ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే కష్టం అనుకుంటే, ఇప్పుడు స్టార్ హీరో నటించిన 2 సినిమాలు ఒకేసారి వచ్చేలా కనిపిస్తున్నాయి. వాటి బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా? దాదాపు 500 కోట్లకు పైమాటే. ఆ సినిమాలకి రిలీజ్ డేట్ కావాలి ఇప్పుడు. మరి ఒకేసారి 2 సినిమాల్ని రెడీ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో చూద్దాం. ఒకేసారి 2 సినిమాలు సెట్స్ పై ఉన్నప్పుడు హీరోలు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. డేట్స్ అడ్జస్ట్ చేయడానికి తంటాలు పడుతూ ఉంటారు. పగలిక్కడ రాత్రక్కడ అంటూ షిఫ్ట్లు చేస్తుంటారు. అజిత్ ఇదే చేస్తున్నారు. ఇటు విడాముయార్చి, అటు గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్స్ చివరి దశకొచ్చేశాయి. ఈ రెండింటి రిలీజ్ డేట్స్ క్లాష్ అయ్యేలా ఉన్నాయి ఇప్పుడు. మగళ తిరుమని తెరకెక్కిస్తున్న విడాముయార్చిని ముందుగా అక్టోబర్ రిలీజ్కు ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాలతో రిలీజ్ డేట్ వాయిదా పడేలా కనిపిస్తోందిప్పుడు. దాంతో పొంగల్కు ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అదే పండక్కి అజిత్ నటిస్తోన్న మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రేసులో ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా పొంగల్కొస్తే విడాముయార్చిని డిసెంబర్లో విడుదల చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇదే జరిగితే అజిత్ ఫ్యాన్స్కు అంతకు మించిన పండగ మరోటుండదు. మరి చూడాలిక ఈ రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నుంచి అజిత్ ఎలా బయటపడతారో. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఫిల్మీ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.